హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభా పాఠవాలనేవి వెలుగులోకి వస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగంన నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక రాజకీయ నాయకులకు రాజకీయ సంబంధిత సమావేశాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు తులారాశి వారు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు ముఖ్యమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. నిరుద్యోగులకు చిరకాల కృషి ఫలించే సమయంగా ఈరోజు చెప్పవచ్చు. బంధువులను కలుసుకొని వివాహాది కార్యక్రమాలపై సంప్రదిస్తారు. అలాగే తులారాశి వారు ఈరోజు ఆభరణాలను, నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా లభిస్తాయి. మిత్రులు కూడా సహకరిస్తారు. భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది కుదురుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటవుతారు. అలాగే ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే ఈరోజు తులారాశి వారికి పెద్దల సలహాలు ఎంతగానో సహకరిస్తాయి. సినీ రంగం వారికి కూడా మంచి ప్రాజెక్టులు, నూతన ప్రాజెక్టులు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక బంధువులను కలుసుకుని వివాహాది కార్యక్రమాలపై సంప్రదిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో మీరంటే అందరికీ గౌరవం, ఆదరణ అనేది పెరుగుతుంది. కాంట్రాక్టర్లు కొన్ని కష్టాలకు ఎదురొడ్డి మరీ నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలపై ఒక నిర్ణయానికి వస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించిన విధంగా పెట్టుబడులు అనేవి సమకూరుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏ బాధ్యతనైనా వేగవంతంగా పూర్తి చేస్తారు. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులు పోటీని అధిగమించి తమ సత్తాను చాటుకుంటారు ఈరోజు. అలాగే మహిళలకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.